చిరంజీవి గారు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఆయనకి. ఆయన ప్రజారాజ్యం పెట్టి నడపలేక కాంగ్రెస్ పార్టీ వినం చేసి వెళ్ళిపోయినాయి. ఎంతకన్నా గొప్పవాడు ముఖ్యమంత్రి కావాలంటే ఇది ఏమన్నా తేలిక పాండబ్బా పెట్టని తేలిక అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి కావాలంటే తపస్సు చేయాలా. మరోవైపు చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతో కొంత పాత్ర పోషించిన కేసీఆర్, రాజకీయంగా అనుభవం ఉన్న రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులు అయ్యారు. నేను కాకపోవడం ఏంటంటే వాళ్ళిద్దరు ఉత్తగాలే. కేసీఆర్ 2001లో పార్టీ పెడితే 14 ఏళ్ళు కొట్లాడి ఎన్నో ఇబ్బందులు పడి మొన్న ప్రజలు అధికారం ఇచ్చారు. రేవంత్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రి చేశారు? కేసీఆర్ అనేటువంటి నియంత పాలకుడిని ఆయనపై పోరాటం చేసి జైళ్లకు పోయి రాజీ లేని పోరాటం చేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మరి ఆయన త్యాగంలో నీ త్యాగం ఎంత అంటున్నా? వాళ్ళ ఖాళీ గోటి కూడా సరిపోను. నువ్వు కష్టమేలే. అసలు నువ్వు రెడీమేడ్ నాయకుడు, ఆయన కృత్రిమ నాయకుడిగా తయారైన అకస్మాత్తుగా వచ్చిన తెలంగాణ ఉద్యమం లేవు. నువ్వు ఉద్యోగాలు చేసుకున్నావు, జీతాలు సంపాదించుకున్నావు అంటే యూట్యూబ్ గొట్టం పెట్టంలోనే అందులో మాట్లాడంలోనే ముఖ్యమంత్రి అవుతావా? కాబట్టి మనం ఏదో ఊహించుకొని వాపు చూసుకొని బలుపు అనుకుంటే పొరపాటు. మళ్ళీ అదే చేసుకోండి, కూర్చున్న కొమ్మని నరుక్కోండి.